సో హాయ్ ఎవ్రీవన్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అసలు ఎన్ని మార్క్స్ వస్తే ఖచ్చితంగా త్రిబుల్ ఐటీలో సీట్ వస్తుంది అన్న విషయాన్ని అయితే చూద్దాం. అది క్యాష్తో సంబంధం లేదు అండ్ మీకున్న స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్తో కూడా సంబంధం లేదు. అండ్ ఎన్ని మార్క్స్ వస్తే ఖచ్చితంగా త్రిబుల్ ఐటీలో సీట్ వస్తుంది అన్న విషయాన్ని గురించి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ ఇయర్ నాకు తెలిసిన ఒక తమ్ముడికి 575 మార్క్స్ అయితే వచ్చినాయి. అండ్ ఆ 575కి తనకైతే త్రిబుల్ ఐటీలో సీట్ వచ్చింది. ఓకేనా, తను ఓసీ కేటగిరీ. సో తనకే త్రిబుల్ ఐటీలో సీట్ వచ్చింది కాబట్టి సో మీలో ఈ వీడియో ఎవరు చూస్తున్నారో వాళ్ళకి 575 ప్లస్ కనుక ఉంటే మీకు ఖచ్చితంగా త్రిబుల్ ఐటీలో సీట్ అనేది వస్తుంది. ఓకేనా, సో ఇదైతే పక్కాగా మీకు ఒకవేళ 575 ప్లస్ వచ్చుంటే సో కంగ్రాట్స్, యూ హ్యాస్ హై నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ టు గెట్ సీట్ ఇన్ త్రిబుల్ ఐటీ. అండ్ కొన్ని రీజన్స్ వల్ల మీకు త్రిబుల్ ఐటీలో సీట్ రాకపోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది. అవన్నీ ఫర్దర్ వీడియోస్లో అయితే మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ బ్రో 570 ప్లస్ వస్తే ఆర్కే వాల్యూర్ న్యూస్ వీడియో వస్తుందా, ఇది కావాలనే స్క్రీన్ షాట్ తీసాను. ఎందుకంటే మనకి 4 త్రిబుల్ ఐటీ కాలేజెస్ అనే ఉన్నాయి. నేనేం చెప్పాను, 575 ప్లస్ వస్తే మీకు ఖచ్చితంగా త్రిబుల్ ఐటీలో సీట్ వస్తుందని చెప్పాను. కానీ త్రిబుల్ ఐటీ న్యూజివీడ్ అండ్ త్రిబుల్ ఐటీ ఆర్కే వ్యాలీలో మీకు సీట్ రావాలంటే 575 అయితే సరిపోదు, ఇంకా ఎక్కువ వచ్చి ఉండాలి. ఓకేనా, ఓవరాల్గా చెప్తున్నాను. నేను గవర్నమెంట్ స్కూలు, ప్రైవేట్ స్కూలు ఇవేమీ కన్సిడర్ అయితే చేయట్లేదు. సో మీకు త్రిబుల్ ఐటీ న్యూజివీడ్ అండ్ త్రిబుల్ ఐటీ ఆర్కే వ్యాలీలో సీట్ రావాలంటే మీకు బాగా టాప్ స్కోర్లో మీ యొక్క మార్క్స్ అనేవి ఉండాలి. అండ్ ఇక్కడ ఇంకో స్క్రీన్ షాట్ అయితే తీసాను. బ్రో 560 ప్లస్ వస్తే త్రిబుల్ ఐటీ న్యూజివీడ్ వస్తుంది. సో ఇవన్నీ జనరల్గా ఒకటే మీకు కన్ఫామ్గా చెప్పేది ఏంటంటే మీకు 575 ప్లస్ వస్తే త్రిబుల్ ఐటీలో సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో మీకు త్రిబుల్ ఐటీలో సీట్ రాకపోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అవి మీ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయా, వేకెన్సీస్ లేవా, అండ్ మీకు కొన్ని సర్టిఫికెట్స్ ఉంటాయి కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్పెషల్ కేటగిరీ ఇవన్నీ. సో నేను ఈ వీడియోలోనే ముందేం చెప్పాను, సర్టిఫికెట్స్ ఇవేమి కన్సిడర్ చేయకుండానైతే చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తున్నాను, కొన్ని సిచ్యువేషన్స్లో మీకు త్రిబుల్ ఐటీలో సీట్ రాకపోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్స్లో మీకు ఉండే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అంటే ఎన్సీసీ, క్యాప్, పీహెచ్ ఇటువంటివి అయితే యూజ్ అయ్యి మీకు త్రిబుల్ ఐటీలో సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకో ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్ నాకు తెలిసిన ఒక జూనియర్కి, తను ప్రైవేట్ స్కూలే, ఓసీ కేటగిరీయే, తనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది. తనకి అరౌండ్ 583 మార్క్స్ అయితే వచ్చినాయి. త్రిబుల్ ఐటీ న్యూజివీడ్లోనే సీట్ వచ్చింది. ఇంకో తమ్ముడు చెప్పాను కదా 575 మార్క్స్ వచ్చాయని. సో తనకు కూడా త్రిబుల్ ఐటీ న్యూజివీడ్లోనే సీట్ వచ్చింది. సో వీళ్ళు ఇలా కొంతమంది పర్సన్స్ అయితే నాకు తెలిసిన వాళ్ళు, ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 575కి త్రిబుల్ ఐటీ న్యూజివీడ్లో సీట్ వస్తే సో మీలో చాలామందికి రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకో విషయం చెప్తాను, దీంట్లో పక్కాగా సీట్ వస్తుంది. ఇక్కడ పక్కా అంటే మీరు అరౌండ్ 90% ఆఫ్ ఛాన్స్ అనేది ఉంచుకోండి. లాస్ట్లో 10% ఆఫ్ ఛాన్స్ అనేది త్రిబుల్ ఐటీ సీట్ రాకపోవడానికి కూడా కొంచెం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఒక మంచి సేఫెస్ట్ రేంజ్ ఏంటంటే 575 ఇస్ ద గుడ్ అండ్ సేఫెస్ట్ రేంజ్. దాంట్లోనూ మీరు గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ అయ్యుండి 575 మార్క్స్ వస్తే మీకు అందరికన్నా ఖచ్చితంగా త్రిబుల్ ఐటీలో అయితే సీట్ అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ ఇయర్ 10th క్లాస్లో ఎక్కువ మార్క్స్ సాధించిన వాళ్ళు అయితే ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ ఎక్కువ మార్క్స్ వచ్చాయి కాబట్టి మేబీ అందరూ అప్లై చేయకపోవచ్చు త్రిబుల్ ఐటీకి, ఎందుకంటే కొంతమంది ప్రైవేట్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు జేఈ మెయిన్స్, అడ్వాన్స్ ఇలా వేరే వేరే ఎగ్జామ్స్ అని, ఇంటర్మీడియట్ ఇలా బయట కూడా జాయిన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎవరైతే గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ మార్క్స్ అయితే మీరు త్రిబుల్ ఐటీకి అప్లై చేయండి. మ్యాక్సిమం మీకు ఒకవేళ మంచి స్కోర్ వచ్చి ఉంటే మీకు త్రిబుల్ ఐటీలో సీట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో వన్స్ అగైన్ ద ఫైనల్ కన్క్లూజన్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ మీకు 575 మార్క్స్ వచ్చి ఉంటే మీకు మ్యాక్సిమం త్రిబుల్ ఐటీలో సీట్ వస్తుంది, పక్కాగా వస్తుంది. ఇక్కడ పక్కా అంటే 90% అని అయితే ఉంచుకోండి. అండ్ 10% మీ స్పెషల్ సర్టిఫికెట్స్, మీకుండే రిజర్వేషన్ ఇటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కానీ మెజారిటీ మీ యొక్క మార్క్సే ఎక్కువ మీకు త్రిబుల్ ఐటీలో సీట్ రావాలా లేదా అనే ఫ్యాక్టర్ని అయితే డిసైడ్ చేస్తుంది. సో దిస్ ఈస్ ఫర్ దిస్ టుడేస్ వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ సో దట్ ఐ కెన్ క్లియర్ all kinds of your doubts. And
IITలో సీట్ వస్తుందా లేదా అనే చూస్తారు, కానీ IITకి వచ్చిన తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో మీరే కదా ఎవరో ఆలోచించరు. సో మీకోసం నేను ఆలోచించి ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. సో మీరు ఖచ్చితంగా చూడండి. ఒకవేళ మీరు చూడకపోతే మీరు వన్స్ IITకి వచ్చిన తర్వాత అనవసరంగా వీడియో చూడలేదు అని అయితే ఖచ్చితంగా ఒకసారి అయినా అనుకుంటారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొంతమంది జూనియర్స్ అవి ఎక్స్పీరియన్స్ అయ్యారు. సో వాళ్ళకైతే సేమ్ మీలనే ఆ వీడియో అయితే చేశాను. సో వాళ్ళు చూసారు, కొంతమంది జాగ్రత్త పడ్డారు. సో మీరు కూడా చూడండి, కుదిరితే మీరు కూడా జాగ్రత్త పడండి. థ్యాంక్ యూ. మీట్ ఇన్ ద అప్కమింగ్ వీడియోస్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అప్ టు నౌ. బాయ్.